నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా విజయనగరం, భోగాపురం, పోలేపల్లి వద్ద ఏర్పాటు చేసిన సభకు రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు, కొత్తపేట టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు ఆదేశాల మేరకు కొత్తపేట నియోజకవర్గం నుండి భారీగా టీడీపీ శ్రేణులు తరలి వెళ్లారు. వందల సంఖ్యలో వాహనాలతో కొత్తపేట, రావులపాలెం, ఆలమూరు, ఆత్రేయపురం మండలాల నుండి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వెళ్లారు. రెండు ఆగపో మీరు వెళ్ళిపోండి.
ఈరోజు ఈ నియోజకవర్గం నుంచి భారీగా అయితే తరలిస్తున్నారు. అంటే 3,000 నుంచి 4,000 మంది వరకు తరలిస్తున్నారు. ఏమనిపిస్తుంది ఈరోజు యువకులు సక్సెస్ అవ్వడము? మీరంతా కూడా పండుగలా ఉంది, మీకేమనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఇవాళ కోనసీమ అంబేద్కర్ జిల్లా నుంచి ప్రతి నియోజకవర్గం నుంచి కూడా ఇంచుమించు 20 మంది 3,000 దాకా జనం ప్రతి నియోజకవర్గం రావడం జరుగుతుంది. ఈ ఆనందాన్ని, ఈ జనసందోహాన్ని చూస్తుంటే 100 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతుంది కాదు, ఇప్పుడే సీఎం అయినంత ఆనందం మొత్తం ప్రజల్లోని, మా తెలుగుదేశం కార్యక్రమం అందరిలోనూ కూడా ఉంది. మీకు ఉదాహరణగా కొత్తపేట నియోజకవర్గం మా స్థానికంగా మా మండల సత్యానందరావు గారు ఆయన అక్కడ కార్యక్రమం ఆఫీసులో ముందు వెళ్ళిపోయాడు. అందుకని చెప్పి మా కొత్తపేట నియోజకవర్గం ప్రత్యేకంగా ఇప్పుడు మేము మా మండల పార్టీ ప్రెసిడెంట్లు అయితే, మేమైతే మొత్తం లీడర్స్ అయితే ఇంచుమించు 200 కారులతో దగ్గరగా 2,000 మంది పైసలు ఆడుకుందని ఎక్కడ వెళ్ళిపోయారు. మీకు కలిపి ఇప్పుడు మన ఏదైతే నారా లోకేష్ గారికి యువకాలం ప్రజాకాలంగా సాగిన పాదయాత్ర ముగింపు సభకు విజయనగరం జాతర దూరంతో వెళ్తున్నాం. ఇది రేపు పొద్దున్న తెలుగుదేశం పార్టీ అధికారం రావడం 100-200% ఖాయం. ఈ రోజు ఏదైతే ఉందో ఎప్పుడు కని విరి ఎరగని రీతిలో మన నారా లోకేష్ గారు పాదయాత్ర చేసి ఇంచుమించు 226 రోజులు పాదయాత్ర చేసి 97 నియోజకవర్గాలు కవర్ చేసి 2,100 గ్రామాలు కవర్ చేసి ఏళ్ళ ప్రజల్లో ప్రతి కుటుంబానికి ఒక కొడుకు కింద, ఒక తాతకి, ఒక అవ్వకి, మనవడి కింద, ప్రతి ఒక చెల్లికి, ఒక తమ్ముడికి, అన్న కింద ప్రతి ఒక్కరిలో కుటుంబంలో సమేతంగా కలిసిపోయి ఏళ్ళ అందరి బాధలు, అందరి ఆవేదనలు అర్థం చేసుకుని రేపొద్దున్న తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో యువతని స్వర్ణాంధ్రప్రదేశ్ ఉన్న రాష్ట్రాన్ని ప్రఖ్యాతప్రదేశ్గా మార్చేయడం కాకుండా యువతని నిరుద్యోగ యువతగా మార్చేసి మొత్తం యువత జీవితాలతో ఆడుకున్నాడు. రేపొద్దున మాలాంటి యువతకి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తూ యువగలం పాదయాత్ర చేసి రేపొద్దున ప్రభుత్వం రాగానే కూడా నిరుద్యోగ యువత అందరికి కూడా ఉపాధి కల్పించి రాష్ట్రాన్ని మళ్ళీ సస్యశ్యామలంగా చేసి చంద్రబాబు నాయుడు గారు హయాంలో సీఎంగా రాష్ట్రం అంతా కూడా మళ్ళీ స్వర్ణాంధ్రప్రదేశ్గా మారుతుందని చెప్పి మీ అందరం